అనుకుంటాం, కొన్నిసార్లు కలవరపడతాం. నేను ఒక్కోసారి మన బ్రతుకు గురించి మనకే విరక్తి కలుగుతుంది. హల్లెలూయా. ఎందుకు బతకాలి నేను అసలు అనే విరక్తి కూడా కలిగేస్తుంటుంది. దేవుని స్తోత్రం. మనల్ని మనం కొన్నిసార్లు మన 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 బలాన్ని చూసుకుంటాం. మన బలాన్ని చూసుకుంటే మనకి ఎప్పుడు కూడా ఏమనిపిస్తుంది? బతకబుద్ధి. దేవుడి కృపలో దేవుడి కృపే మన బలపరుస్తుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి మన బలాన్ని మనం చూసుకుంటాం. ప్రతిసారి కూడా మనం మన బలాన్ని మనమే అంచనా వేసుకుని మనం ఏదో దేవుడు పక్కన పెట్టి విశ్వాసము, ప్రార్థన, వాక్యం అన్ని పక్కన పెట్టి ఈ పని చేయలేకపోతున్నాను, నేను బలహీనుణ్ణి అని మన బలం మీద ఆనుకోవడం వల్ల మనం మరింత బలహీనులు అయిపోతాం. అందుకనే మనకి దేవుడు ఒక గొప్ప అవకాశం ఇచ్చాడు. దేవుడితో మాట్లాడుకునే పని. ప్రార్థన అంటే ఏంటంటే దేవుడితో మాట్లాడుకోవడం. ఎప్పుడైతే దేవుడితో కొంతమందితో మాట్లాడితే నీరసం అవుతుంది, కొంతమంది కూర్చుంటే గుండె గాయపడుతుంది. హల్లెలూయా. కొంతమంది కూర్చుంటే మనం మరింకా నీరసం పడిపోతాం. కానీ మనం చిన్నదో పెద్దదో మనం కూర్చున్న కాడే, మనం ఉన్న కాడే దేవుని జ్ఞాపకం చేసుకుని ఆయన పనికి వెళ్ళడానికి మనం కానీ మనల్ని మనం ఉపేక్షించుకుని మన సిలువను ఎత్తుకుని ఆయన వెనకాల వెళ్ళడం మొదలెడితే హల్లెలూయా, దేవుని మహిమ కలిగిన గాక. దేవుడు ఏం చేస్తాడు? మనకే నూతనమైన బలాన్ని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.